నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆర్బీఐ 24వ గవర్నర్గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నేడు ప్రకటించిన 4వ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానం కొత్త ఆశల్ని రేకెత్తించింది. ద్రవ్య నగదు నిల్వల నిష్పత్తులను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం దసరాకు కానుక ఇచ్చినట్లయింది. ఊర్జిత్ పటేల్ సారథ్యంలోని 6 సభ్యుల ద్రవ్యపరపతి కమిటీ 6 ఏళ్ల కనిష్టానికి రెపో రేటు తగ్గిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.25% తగ్గడంతో 6.25% దగ్గర ఆగింది. అత్యంత కీలకమైన ఈ వడ్డీ రేటులో కోత పెట్టడంతో వివిధ బ్యాంకులు ఇచ్చే గృహ వాహన రుణాలపై వడ్డీ రేట్లు దిగివస్తాయి. వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు ఇది హర్షదాయకమైంది. ఈ నేపథ్యంలో ఊర్జిత్ పటేల్ తొలి ద్రవ్య పరపతి విధాన ప్రకటనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సతీష్ కంతేటి గారు, జన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, సతీష్ షరఫ్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, సిహెచ్ జగదీశ్వర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, సాకేత్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. సతీష్ గారు, ఆర్బీఐ గవర్నర్గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ తొలిసారిగా ద్రవ్య పరపతి విధానాన్ని చేపట్టారు. మరి ఆశలు రేకెత్తిస్తున్న ఈ ద్రవ్య పరపతి విధానాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? పాజిటివ్ ఏంటంటే ఈయన ముందు అనుకున్నంత హాకిష్ కాదు. అంటే వడ్డీ రేట్లు తగ్గించడానికి తొందరపడరు, కొద్దిగా ద్రవ్యోల్బణం మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం మీద ఆర్బీఐలో ఉన్నప్పుడు ఆయన రిపోర్ట్ చేశారు. సో అందుకనే వీళ్ళు హాకిష్గా యాక్ట్ చేస్తారన్నది ఈ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూ తర్వాత ఆ ఒపీనియన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని ఊహించలేదు ఎక్కువ మంది. సో టు అన్ ఎక్స్టెంట్ గ్లోబల్గా ఉన్న ఫ్యాక్టర్స్, మెయిన్గా వృద్ధి రేటు తగ్గుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దగ్గర కూడా చూస్తే బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఈ క్యాలెండర్ ఇయర్లో తగ్గుతున్నాయి. సో ఎక్స్టర్నల్గా గ్రోత్ బాగా వీక్గా ఉంది అనే వ్యూ మీద మెయిన్గా వడ్డీ రేట్ కట్ చేసినట్టు మనకు కనపడుతుంది. రెండోది ఇంటర్నల్గా కూడా ద్రవ్యోల్బణంకి ఎక్కువ పల్సెస్, లాస్ట్ టైం రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. సో ఇయర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం, వర్షాలు బాగానే పడటం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా తగ్గుతుంది అనే ఆశాభావం కూడా మనకి క్లియర్గా ఈ కమిటీ రిపోర్ట్లో కనపడుతుంది. మూడోది స్టీల్ అండ్ సిమెంట్, ఈ 2 సెక్టర్లు తప్పించి మిగతా సెక్టర్లో ఇంకా వీక్నెస్ కనపడుతుంది. డొమెస్టిక్ డిమాండ్లో కూడా కొద్దిగా వీక్నెస్ కనపడుతుంది. అది లోవర్ ఇంపోర్ట్స్లో వాళ్ళు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్ని సెక్టర్లు తప్పించి మిగతా కొద్దిగా వీక్గానే ఉన్నాయి కాబట్టి డిమాండ్ బూస్ట్ చేయడానికి, అండ్ దాని తర్వాత వర్షాలు బాగా పట్టడం వల్ల అగ్రికల్చర్ గ్రోత్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పే కమిషన్ డబ్బులు రావటం, ఆర్ ఓఆర్ఓపి ఏదైతే డిఫెన్స్కి పాత పెన్షన్స్ రివైజ్ చేశారో అది కూడా రావటం. సో ఈ అన్నిటి వల్ల టు అన్ ఎక్స్టెంట్ ఎకానమీ రికవర్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. యాక్చువల్గా వాళ్ళ క్రిసిల్ కూడా ఫస్ట్ హాఫ్లో అప్గ్రేడ్స్ ఎక్కువ ఉన్నాయి డౌన్ గ్రేడ్స్ కన్నా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అని ఇండికేషన్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ అప్గ్రేడ్స్. సో టు అన్ ఎక్స్టెంట్ కొద్దిగా పాజిటివ్ సూచనలు ఉన్నాయి, కానీ ఆ పాజిటివ్ గ్రోత్ నిలబడాలంటే ఇంకా కొద్దిగా సపోర్ట్ కావాలని ఈ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించి వడ్డీ రేట్లు తగ్గిస్తూ మనం చూస్తున్నాం. ప్రసాద్ గారు, గతానికంటే భిన్నంగా కొత్తగా ఏర్పాటైన పరపతి విధాన కమిటీ వడ్డీ రేట్లు నిర్ణయించింది. మరి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ సారథ్యంలోని ఈ కమిటీ ప్రాధాన్యతని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా కూడా ఇట్లాంటి ఫెడరల్ రిజర్వ్స్ కానీ సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ అని గవర్నర్లు ఒకళ్ళ చేత్తో ఎప్పుడు ఉండదండి, ఒక కమిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ చేత్తో ఉంటే కనుక అదృష్టవశాత్తు ఇండియాలో ఏమీ నిరంకుశత్వం రాలేదు, కానీ ఒక రకమైన వింత పోకడ్లు, విపరీత పోకడ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కమిటీ అనేది వాంఛనీయం, అందులో ఎవరో సందేహించిన అవసరం లేదు. పైగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆషామాషి వాళ్ళు కాదు. అంటే అంతకుముందులాగా పొలిటికల్ అపాయింటీస్ కాదు, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్, అంతకుముందు ట్రాక్ రికార్డు ఉన్నవాళ్లే. కాబట్టి ఎకానమిస్టులు మార్కెట్ మీద, కంట్రీ మీద మొత్తం అవగాహన ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా ఖచ్చితంగా ఆర్బీఐకి అవసరం. లేకపోతే ఏమొస్తుందంటే ఎంతసేపు పుస్తకాలు, పద్దులు, ఆ బ్యాంకు లెడ్జర్లో చూసుకునే కనుక క్రెడిట్ పాలసీ డిసైడ్ చేయడం అనేది ఖచ్చితంగా మార్కెట్ వర్గాలకు దూరంగా ఉంచుతుంది.
లేకపోతే మార్కెట్లో ఇవాళ రోజున 65% వరకు ఏమనుకున్నారంటే రేట్ ఫాల్ రాదనుకున్నారు, రేటు తగ్గించాలనుకున్నారు. కానీ దానికి ముందే సిగ్నల్స్ వచ్చేసాయండి. ఇది స్మాల్ స్కేల్ సేవింగ్స్ మీద 0.1% తగ్గించినప్పుడే దాదాపుగా ఖాయమైపోయింది. పైగా గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తున్నది ఏంటంటే, రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇష్టమైనా కానీ ఆయన కొద్ది గొప్ప కాలడ్డం పెట్టేవాళ్ళు, చేయకూడదు అని. వాటన్నింటినీ కూడా భిన్నంగా వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే, దాదాపుగా ఇది ఎక్కువ మంది మనసులో చెప్పకపోయినా ఎలా ఉంటుందంటే, ప్రజలకు అంటే అనలిస్టులో వచ్చే వ్యక్తమయ్యే అభిప్రాయం ఒకటైతే, మార్కెట్ ఎప్పుడు అనలిస్ట్ అందరికన్నా కూడా తెలివైందండి. ఇది జరగబోతుందని తెలుసు కాబట్టి మార్కెట్ ఎంత బ్రహ్మాండంగా పెరుగుతూ వచ్చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2016 జూన్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఇంత పెరగడానికి సపోర్ట్ అయిన ఎవిడెన్స్ లేదు, కానీ పెరిగింది. కారణం ఏంటంటే అందరికీ తెలుసు దాదాపుగా జరిగిపోయేటువంటి పరిణామం అని. ఆ మార్కెట్ వర్గాలు డిస్కౌంట్ అయినాయి కాబట్టి పెరుగుతూ వచ్చింది. ఇకపోతే ఈ కమిటీని వాంఛనీయం అనేది చెప్తూనే, కమిటీలో వచ్చినటువంటి రాబోయే రోజుల్లో కూడా ఏం చేశారంటే, ఇవాళ రోజున కమిటీలో కనుక భిన్నాభిప్రాయాలు ఉంటే కొద్ది గొప్ప భయాందోళనకు గురవ్వాలి మనందరం. కానీ అందరూ ఏకాభిప్రాయం, అందరూ కూడా తగ్గించాలన్నారు. అంటే అర్థం ఏంటి, దాదాపు యునానిమిటీ ఉన్నది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే ప్రభుత్వం యొక్క ధ్యేయం, ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా సప్లై సైడ్ పెరగబోతోంది కాబట్టి, అంటే గుడ్ మాన్సూన్ వచ్చింది కాబట్టి సప్లై సైడ్ పెరుగుతుంది కాబట్టి, డిమాండ్ని కనుక పెంచకపోతే దారుణంగా పడిపోయి డిఫ్లేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి డిమాండ్ అనేది ఖచ్చితంగా పెంచి తీరాలి మార్కెట్లో. అలా సమతూకం కనుక చేయకుండా ఓన్లీ సప్లై సైడ్ కనుక ఎక్కువ పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గచ్చు, కానీ ఇన్సెంటివ్ టు బిజినెస్ మాత్రం చచ్చిపోతుంది. అదే కనుక జరిగితే దేశంలో ప్రగతి ఆగిపోతుంది అనమాట. అందువల్ల ఖచ్చితంగా ప్రగతి కోసం కొద్దిగా గొప్ప శ్రమ చేయక తప్పదు. 2 రకాల మెయిన్ ఎఫర్ట్స్ చేయాలండి ఇక్కడ. ఒకటి, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ రేట్ వెసులుబాటు ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కువ బారో చేసి ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తారు ఒకటి. రెండోది, గవర్నమెంట్ వైపు స్పెండింగ్ ఎక్కువ పెంచాలి. గవర్నమెంట్కి ఇప్పుడు అనుకోకుండా బ్రహ్మాండంగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఐడిఎస్ మూలంగా దాదాపుగా 30,000 కోట్లు, అంటే ఒక 15,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, 15,000 కోట్లు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంతకుముందు బడ్జెట్లో పెద్దగా ప్రొవైడ్ చేయనటువంటి అంశాలు. సో ఇవి రెండు కూడా ఎక్స్ట్రా కలిసి రావడం అనేది చాలా సానుకూల అంశం. ఈ రెండు సైడ్తో ఏమొస్తుందంటే, పెరుగుతున్న సప్లై సైడ్కి మ్యాచింగ్గా డిమాండ్ని రేజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దాంతో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనే కన్నా మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ, పెరగడానికి మాత్రం అవకాశం తక్కువ. ఎందుకంటే సప్లై సైడ్ పెరిగినప్పుడు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మెయింటైన్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇది రకంగా చూసినట్లయితే కమిటీ తీసుకురావడం, కమిటీలో ఎక్స్పర్ట్స్ని పెట్టడం, ఎక్స్పర్ట్స్ మధ్యన యునానిమిటీ రావడం అనేది చాలా శుభపరిణామం కింద చెప్పుకోవాలి. సతీష్ సరఫ్ గారు, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు పట్ల స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో ముగిశాయి. మరి ఈ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో దేశీయ స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా ఇతరత్ర ఏ రంగాలపై అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? రేపో రేటు తగ్గించారు, దాని ప్రభావం వల్ల మార్కెట్లో పుంజందుకున్నాయండి. దానివల్ల ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంత మార్కెట్ పెరగకున్నా కానీ కొద్ది గొప్ప పెరిగి ముగిశాయండి. ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల బ్యాంకులకి తక్కువ రేట్కి వడ్డీలు రావడం వల్ల వాళ్ళు ప్రజలకి తక్కువ రేట్లో, లేకుంటే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్కి తక్కువ రేట్లో వడ్డీ ఇవ్వడం వల్ల ఇంతకుముందు లేనటువంటి డబ్బు మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉందండి. ఇంతకుముందు నేను ఒక కారు కొనుక్కోవాలంటే దాంట్లో 2 లక్షల రూపాయల కారుకి నేను ₹1,00,000 వడ్డీ కట్టాలి. లేదు, ఈ రోజు 90,000 వడ్డీతో సరిపోతుంది కాబట్టి నేను కారు కొనుక్కోవడానికి ముందు వస్తాను. సో ఇంతకుముందు నా దగ్గర లేని డబ్బు ఈరోజు తక్కువ రేట్లో లాభం వస్తుంది. సో ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, మీకు అలా అదేవిధంగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఒక విధంగా డబ్బులు ఏర్పాటయ్యి ఎకానమీ ముందుకు జరగడానికి అవకాశం ఉందండి. ఇంకొకటి, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు డిమాండ్ ఉంది, బట్ డిమాండ్ తగ్గట్టు మనీ సర్క్యులేషన్ మార్కెట్లో లేదండి. సో ఆ మనీ సర్క్యులేషన్ రావడానికి గత 2 సంవత్సరాలుగా ఒక మందకొండిగా నడుస్తోందండి ఇండియన్ ఎకానమీ. బట్ ఈ రోజు ఈ రేపో రేట్ తగ్గించడం వల్ల మార్కెట్లో డబ్బులు అవైలబుల్ వచ్చి డిమాండ్కి తగ్గట్టు సప్లైకి 2 మ్యాచ్ అయ్యి ఎకానమీ ఒక మధ్యస్థంగా నడుస్తూ మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుందండి. జగదీశ్వర్ గారు, రెపో రేటు తగ్గటం వల్ల వినియోగదారులకు గృహ రుణాలు అలాగే వాహన రుణాలపై వడ్డీ రేట్లలో ఏ మేరకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది? ఈ రిపో రేటు 6.25%కి తగ్గించడం వల్ల డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్టే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే, మనము లాస్ట్ 6 times క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీలో రఘురామ్ రాజన్ 3-4 times తగ్గించినప్పుడు కూడా బ్యాంక్స్ పాస్ ఆన్ చేయలేదు. ఎంతైతే ఆర్బీఐ లెటసే 0.75% తగ్గిస్తే రిపో రేటు, బ్యాంక్స్ హ్యావ్ పాస్డ్ ఓన్లీ 50% ఆఫ్ దట్. సో దానివల్ల అనుకున్నంత డిజైర్డ్ ఇంపాక్ట్ రాలేదు. బట్ వేరియస్ రీజన్స్ అనుకోండి, ఒకటి మాన్సూన్ అనుకోండి, తర్వాత గ్రోయింగ్ ఎకానమీ అనుకోండి, అర్బన్ మైగ్రేషన్ వల్ల అనుకోండి,
ఈ కన్జంప్షన్ థియరీ ఏదైతే ఉందో మనకి వరల్డ్ వైడ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ ఇండియా టు అర్బన్ ఏరియా, అర్బన్ ఇండియా అండ్ అర్బన్ కన్జంప్షను, ఈ మాన్సూన్ వల్ల రూరల్ కన్జంప్షన్స్ పెరగడానికి స్కోప్ ఉంది. రూరల్ ఎకానమీ లాస్ట్ 2 years చాలా డిస్ట్రెస్లో ఉంది. ఇప్పుడు థ్యాంక్స్ టు మాన్సూన్ వల్ల అనుకోండి, తక్కువ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అనుకోండి, కొంచెం వాహనాలకైనా గృహాలకైనా మంచి డిమాండ్ రావడానికి స్కోప్ ఉంది. అయితే ఒకటే కండిషన్ ఏంటంటే, ఈ మనకి ఎవరైతే ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, మేజర్ లెండింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోవాలి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ని రోజులు వాళ్ళకి ఎన్పిఎస్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాఫిట్స్ ఎక్కడైనా తగ్గిపోతాయేమో అని డిపాజిట్ మీద రేట్స్ తగ్గిస్తున్నారు, బట్ అడ్వాన్సెస్ మీద అంత తగ్గించట్లేదు. 0.75% రిపో రేట్ తగ్గితే 0.75% డిపాజిట్స్ మీద తగ్గిస్తున్నారు, అడ్వాన్సెస్ మీద 0.3% తగ్గిస్తున్నారు. సేమ్ కేసు ఎస్బీఐ తీసుకోండి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏది తీసుకున్నా కానీ. అయితే ఇప్పుడు అవుట్లుక్ మనకి ఈ 25 basis points వల్ల ఎంత నెట్ ఇంపాక్ట్ అవుతుంది అనే దానికన్నా మనకి అవుట్లుక్ ఇంపార్టెంట్. అవుట్లుక్ ఇప్పుడు మనకి మాన్సూన్ బాగుండడం వల్ల, రూరల్ ఎకానమీ ఇంప్రూవ్మెంట్ వల్ల ఎకానమీ కొంచెం పుంజుకోవడం అనేది మనకి ఆశ ఉంది. కాబట్టి వాహనాల మీద, హౌసింగ్ సెక్టర్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ మనం లాస్ట్ 3 to 4 quarters చూస్తే మీరు టీవీఎస్ మోటార్ సేల్స్ కానీ, ఐషర్ మోటార్ సేల్స్ కానీ, మారుతి సేల్స్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 30%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 12 to 13% అట్లా గ్రోత్ రికార్డ్ చేస్తున్నాయి. అండ్ ఈసారి మాన్సూన్ వల్ల ట్రాక్టర్ డివిజన్ ఏదైతే ఉందో, ట్రాక్టర్ మార్కెట్ ఆల్మోస్ట్ 70% గ్రోత్ రికార్డ్ చేసింది మాన్సూన్ వల్ల. సో దీనివల్ల న్యాచురల్గా ఆటో సెక్టర్, హౌసింగ్ సెక్టర్ డెఫినెట్గా బెనిఫిట్ అవుతాయి. హౌసింగ్ సెక్టార్లో మనకి వేరియస్ అదర్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఆర్బీఐ గత గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తొలిసారిగా ఊర్జిత్ పటేల్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేపట్టారు. మరి ఈ విధానాన్ని బట్టి ఊర్జిత్ పటేల్ ఆర్థిక వ్యూహాలను ఏ విధంగా అంచనా వేయాలి? అప్పుడు ఉన్న నేపథ్యంలో, రఘురామ్ రాజన్ గారు వచ్చిన నేపథ్యంలో ఆయన చేసినవి, అప్పుడు కొన్ని చేపట్టాల్సిన సంస్కరణలు చేశారు ఆయన. ఎన్పిఎస్ బాగా ఉంటే దాన్ని క్లీన్ చేయటం, టు అన్ ఎక్స్టెంట్ రూపీ స్టేబుల్గా ఉండటానికి ఇన్ఫ్లోస్ రేజ్ చేయటం ఇమీడియట్గా వచ్చిన తర్వాత చేసిన టాస్క్. ఇప్పుడు చూస్తే రూపీ స్టేబుల్గా ఉంది అండ్ ఎన్పిఏ కూడా ముందున్నంత నెగిటివ్ సినారియో లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాత ఎన్పిఎస్లో చాలా వరకు ప్రొవిజన్ చేశారు. ఈ కొత్త ఆర్బీఐ గవర్నర్ వచ్చిన తర్వాత ఇండికేట్ చేసింది ఏంటంటే, ఎన్పిఎస్ వరకు మామూలుగా అసెట్స్ ఏఐతో కొద్దిగా సస్టైనబుల్ ఇన్కమ్ చూపెట్టగలవో దాన్ని డిఫరెంట్గా క్లాసిఫై చేయడానికి వెసులుబాటు కల్పించవచ్చు అని అనౌన్స్ చేశారు. మెయిన్ వర్రీ ఏదైతే ఉందో అది గ్రోత్. కాబట్టి బ్రాడ్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్గా గ్రోత్ వృద్ధి రేటు కంటిన్యూస్గా తగ్గుతూనే ఉంది. ఈసారి వాళ్ళు ప్రస్తావించిన ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ చూస్తే యూరోప్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలు వీక్గా ఉన్నాయి, చైనాలో వృద్ధి రేటు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇంకా స్లో డౌన్ కొనసాగుతుంది అనే వ్యూ ఈ పర్టికులర్ మానిటరీ పాలసీ హెడెడ్ బై ఊర్జిత్ పటేల్ దాని మీద ఫోకస్ చేసినట్టు మనకు క్లియర్గా కనపడుతుంది. రఘురామ్ రాజన్ గారు వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది, అది ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్. ఆయన అది ట్యాకిల్ చేయడానికి చూస్తే, ఈయన వచ్చేటప్పటికి వృద్ధి రేటు ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంతకాలం అయిన తర్వాత కూడా. అండ్ ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా కట్టడిలో వచ్చింది. సో ఎక్కువ వృద్ధి రేటు ఎలా పెంచాలన్న దాని మీద ఈయన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు మనకు క్లియర్ కనపడుతుంది. అది కాకుండా ద్రవ్యోల్బణంలో కూడా టు అన్ ఎక్స్టెంట్ టెంపరీగా ఈ పే కమిషన్ అండ్ ఈ డిఫెన్స్ పెన్షన్ ఓపీ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా, టు అన్ ఎక్స్టెంట్ టెంపరీ అప్సైడ్ వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రెండ్ చూస్తున్నట్టు మనకి ఊర్జిత్ పటేల్ గారు ఆర్ ఈ ఎంపీసీ కమిటీ క్లియర్గా అర్థమవుతుంది. దానివల్ల ఇంకా ఫర్దర్గా వడ్డీ రేట్లు తగ్గించడానికి వెసులుబాటు కనపడుతుంది. ప్రసాద్ గారు, వృద్ధి రేటు పురోగతి సాధించడానికి, అలాగే పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడానికి, విదేశీ మారక నిల్వలు పెరగడానికి తాజాగా ఆర్బీఐ గవర్నర్ చేపట్టిన ఈ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఏ మేరకు దోహదపడుతుంది? ఇక్కడ మనం అన్ని కలిపి ఒక టైంలో కనుక చూసినట్లయితే కేవలం ఒక క్రెడిట్ పాలసీ మూలంగానే వస్తుందనుకోకూడదు.
ప్రధానంగా వచ్చేటువంటి అడ్వాంటేజ్ రేపు రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి జిఎస్టీ రోల్అవుట్ మూలంగా చాలా అడ్వాంటేజ్ వస్తుందండి. అంటే ఇప్పటి వరకు ఏం జరిగేదంటే ఎవరైనా సరే ప్రొడ్యూస్ చేయాలి అంటే వాళ్ళు ట్యాక్స్ అంతా కట్టుకుని వాళ్ళు అమ్మిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేసి అదేమో తర్వాత వస్తుంది సేల్స్ మీద, కానీ వీళ్ళు మాత్రం కొనుక్కున్న వస్తువుల మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో లోడ్ ఎక్కువ ఉండేది. జిఎస్టీ కనుక రోల్అవుట్ చేస్తే ఏం జరుగుతుందంటే మొట్టమొదటి క్యాష్ యొక్క అవసరం తగ్గుతుంది. అది ఎలా తగ్గుతుంది అంటే మనం ఒక 10 లక్షలు పెట్టి వస్తువులు కొనుక్కున్నట్లయితే దాని మీద ఒక 15% ట్యాక్స్ కట్టామనుకోండి, 1,50,000. ఇప్పుడు మనం అమ్మాలి అంటే దాని మీద కట్టాల్సిన ట్యాక్స్ ఒక 2 లక్షలు కట్టాలి అంటే ఇందులో 1,50,000 సెట్ ఆఫ్ ఇచ్చేసి 50,000 కడితే చాలంటారు. సో దాంతో ఏమొస్తుంది, వీళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గటం మూలంగా అంటే ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వడం మూలంగా కంపెనీస్కి యాక్చువల్గా మనీ అవసరం తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గింది అనుకోండి. అంటే మామూలుగా ఉండే ఇంట్రెస్ట్ మామూలుగానే తగ్గేది జిఎస్టీ రోల్అవుట్తో. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల ఇంకా కొద్దిగా తగ్గుతుంది. 2 కారణాలు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశాలు వచ్చినాయి. ఇటువైపు ఏమొచ్చింది, 1 ర్యాంక్ 1 పెన్షన్ కానివ్వండి, 10th పే కమిషన్ కానివ్వండి, లేదా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం మూలంగా ప్రజలకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చేటువంటి విముఖత కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మార్కెట్లో డిమాండ్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. మొట్టమొదటి బాగుపడేది ఏంటంటే ఖచ్చితంగా ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్ అని, అంటే ఏదైనా కన్సూమర్ డ్యూరబుల్స్, వాటన్నిటికీ డిమాండ్ వస్తుంది. వాటికి డిమాండ్ వస్తుంది, హౌసింగ్కి వస్తుంది. ఈ రెండుకి డిమాండ్ వచ్చిందంటే దాదాపు 40 ఇండస్ట్రీలు ఇండియా మొత్తం మీద ఏమంటే పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో వచ్చే అడ్వాంటేజెస్, డిమాండ్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి కంపెనీలకి మంచిగా అవకాశాలు ఉండే అవకాశం ఉంది. వీటికి అడిషనల్గా మనం చూడాల్సింది ఫైనాన్షియల్ సెక్టర్ అండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఏం చేశారు, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం మూలంగా అందరూ అనుకుంటారు బ్యాంకులకు వచ్చే లాభం తగ్గుతుందేమో అనుకుంటారు. కానీ బ్యాంకులు ఇంతవరకు కొనారెళ్తుండడానికి కారణం ఏంటంటే ఎన్పిఎల్ ప్రొవైడ్ చేయండి అని రఘురామ్ రాజన్ గారు పోరేటప్పటికి అందరి లాభాలు తగ్గిపోయి, అంటే బ్యాడ్ డెట్స్ అనుకున్న వాటి మీద ప్రొవిజన్ చేశారు. అంటే ఆస్తులు అనుకున్న వాటి నిజ విలువ తక్కువ కాబట్టి తక్కువ చేయండి అన్నారు. సో అది రైట్ ఆఫ్ చేయడానికి ప్రొవిజన్ పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఉర్జిత్ పటేల్ ఇండైరెక్ట్గా ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాను అన్నారు. అంటే అంతకుముందు నా దగ్గర ఉన్న సెక్యూరిటీస్ కనుక 8%లో కొనుక్కుని ఉంటే ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం మూలంగా నా దగ్గర 1,000 రూపాయలు అనుకున్న బాండ్ విలువ ఆటోమేటిక్గా 1,100 రూపాయలు అయిపోతుంది. అంటే నా ఆస్తుల విలువ పెరిగింది. ప్రొవిజన్స్ ఏమో దాదాపుగా ఆల్రెడీ చాలా మటుకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉన్న ఆస్తుల విలువ పెరిగింది. దాంతో క్యాపిటల్ అడెక్వసీ బ్యాంకుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం బ్యాంకులకు ఇవ్వాల్సిన మూలధన క్యాపిటల్గా ఇవ్వాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాల రిపుల్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి బ్యాంకులు కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ హెల్దీ అవుతాయో వెంటనే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. అప్పుడు క్రెడిట్ సిస్టమ్ అంతా కూడా ఈజ్ అవుతుంది అనమాట. ఇలా ఏ రకంగా చూసినా కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది ఈ కాంటెక్స్లో చాలా ఉపయోగం, చాలా అవసరం కూడా. అందుకని ఇది ఖచ్చితంగా సమర్థనీయం. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కాస్ట్ తగ్గి డిమాండ్ పెరిగి బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు ఇండియా వైపు దృష్టి పెట్టక తప్పనిసరి పరిస్థితి. అందువల్ల మార్కెట్లోకి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ రాక తప్పదు. కాబట్టి అన్నిటికన్నా ముందు ఏం చెప్పారు, ఉర్జిత్ పటేల్ గారు ఇవాళ చెప్తున్నారు, రాబోయే రివ్యూలో ప్రపంచ గ్రోత్ గ్యారంటీగా డౌన్వర్డ్ రివైజ్ చేస్తారు అని చెప్తున్నారు. అది అందరికీ అనుకుంటుంది. అంటే అందరూ తగ్గుతుంటే మనం మెయింటైన్ అవడమే కాకుండా కొద్దిగా పెరగటం అంటే ప్రపంచం మొత్తం భారత్ వైపు చూడక తప్పదు. సతీష్ సరఫ్ గారు, రెపో రేటు తగ్గడం వల్ల ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఉన్న పరిస్థితుల్లో వాణిజ్య అలాగే పారిశ్రామిక రంగాలపై ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాణిజ్య పారిశ్రామిక రంగాలపై కాకుండా అసలు రీపో రేట్ తగ్గించడానికి ఒక మానిటరీ పాలసీ ఉంది. అసలు ఆ మానిటరీ పాలసీలో ఉద్దేశాలు ఏంటి? ఎందుకు మానిటరీ పాలసీ చేస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి? ఒకటేంటంటే భారతదేశంలో ప్రైస్ మీద కంట్రోల్, స్టెబిలిటీ తీసుకురావడానికి ఒక ఉద్దేశం ఉంది. సో ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి గవర్నమెంట్ ఎవ్రీ 2 నెలలకు ఒకసారి వాళ్ళు సమీక్ష జరిగి దానివల్ల వాళ్ళొక రేట్ తగ్గించడమో పెంచడమో అది చేస్తూ ఉంటారు. రెండో ఉద్దేశం ఏంటంటే అన్ని బ్యాంకులు క్రెడిట్, అంటే వాళ్ళు ఇచ్చే రుణాలు ఎక్స్పాన్షన్ అన్ని బ్యాంకులు ఈవెన్గా జరగాలని ఒక ఉద్దేశం అండి. మూడో ఉద్దేశము పారిశ్రామిక రంగాల్లో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వచ్చి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల మీకు ఎకానమిక్ గ్రో అవుతుందండి. సో అదొక ఉద్దేశం అండి. ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్న స్టాక్స్, ఇన్వెంటరీ ఏదైతే ఉంటుందో అది తగ్గించి వాటి ద్వారా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తగ్గి తద్వారా వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేసి అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ రేట్లో మనం వేరే దేశాలకు కాంపిటేటివ్గా ఉండడానికి వీలుగా ఈ మానిటరీ పాలసీ ఉంటుంది. ఇదే కాకుండా మనం అంతర్జాతీయ మార్కెట్లో ఎఫిషియెంట్గా ఉండాలి. భారతదేశం నుంచి వచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటే వాడు ఇది మన మార్కెట్కు సరిపోతుంది, మన వినియోగానికి సరిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మానిటరీ పాలసీ తయారు చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రేపో రేటు 0.25% తగ్గించండి. తగ్గడం వల్ల ఈ అన్ని ఉద్దేశాలకు సానుకూలంగా పారిశ్రామిక వర్గాల్లో పెట్టుబడులు పెరిగి తద్వారా ఇండియా ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. జగదీష్ గారు, భవిష్యత్తులో
ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి రేటుని పెంచే విషయంలో ఊర్జిత్ పటేల్ ఎలాంటి వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది? భారతదేశంలో జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో ఆర్థిక అభివృద్ధి అండి, ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ వల్లనే అవదు. ఫిజికల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్, మానిటరీ పాలసీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు అవసరము. రెండు కోఆర్డినేటెడ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇన్ని రోజులు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్స్ తగ్గిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పిఎంఐ పెరుగుతుంది, జీడిపి గ్రోత్ వస్తుంది అని అనుకున్నారు. కానీ బట్ ఫర్ వేరియస్ రీజన్స్ రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు ఆయన తగ్గించలేకపోయారు. ఎప్పుడైతే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 8% ప్లస్ జీడిపి గ్రోత్ ఫ్రమ్ 2016, 17, 18 రావాలనుకొని మేక్ ఇన్ ఇండియా అని తర్వాత వేరియస్ ఇనిషియేటివ్స్ ఎన్ని చేసినా కానీ ఆ ఫిజికల్ పాలసీతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ మానిటరీ పాలసీకి కూడా తోడవుతేనే అప్పుడు యాక్చువల్గా జీడిపి గ్రోత్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఇన్ని రోజులు ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్యలో మానిటరీ పాలసీ వరకు వీళ్ళు చేస్తున్నారు, ఫిజికల్ పాలసీ ఎనఫ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి రావట్లేదు అని ప్రీవియస్ గవర్నమెంట్స్ మీద ఉన్న క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం ఎక్స్పెండిచర్ పెంచడము, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, రైల్వేస్ మీద స్పెండింగ్, ఇదంతా అక్కడ అటు ఫిజికల్ పాలసీ కూడా హెల్ప్ అవుతుంది. మనకి ఫిజికల్ పాలసీ ప్లస్ మానిటరీ పాలసీ రెండు కోఆర్డినేటెడ్ డైరెక్షన్లోనే ఉంటే అప్పుడు మనకి జీడిపి గ్రోత్ కూడా మనం 8% ప్లస్ చూడడానికి అవకాశం ఉంది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోల్ ఎంతైతే ఉందో గవర్నమెంట్ రోల్ కూడా అంతే ఉంటుందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోల్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఎన్ని కాన్ఫ్లిక్టింగ్ రోల్స్ ఇచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకసారి సావరిన్ డెట్ రెగ్యులేటర్ అంటారు, పబ్లిక్ డెట్ మేనేజర్ అంటారు, తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేటర్ అంటారు. ఇన్ని కాన్ఫ్లిక్టింగ్ రోల్స్ హ్యాండిల్ చేయడంలో ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకే పర్సను బట్ హీఈస్ యాక్టింగ్ ఇన్ వేరియస్ రోల్స్. సో దాంట్లో ఆ కోఆర్డినేషన్ ఫిజికల్ పాలసీకి మానిటరీ పాలసీకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల డెఫినెట్గా జీడిపి గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయింది ఇన్ని రోజులు. గవర్నమెంట్ థింకింగ్కిను ఇప్పుడు ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో ఉన్న మానిటరీ పాలసీ కమిటీ థింకింగ్ కూడా రెండు మ్యాచ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. కాబట్టి మనకి ప్రాబబ్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో 8% ప్లస్ జీడిపి గ్రోత్ రావడానికైతే చాలా పాసిబిలిటీ ఉంది. ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. ఆశలు రేకెత్తిస్తున్న ద్రవ్యపరపతి విధానంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. వృద్ధి రేటుకు ఊతమిస్తుందంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.